ఇయాల కేటీఆర్ సారు చేయి గుర్తు పార్టీ లీడర్లందరినీ పొట్టుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటా చేయి గుర్తు పార్టీ అంటేనే కన్నీళ్లు, కేసీఆర్ సార్ అంటే నీళ్లు అని అన్నాడులా. అంతేకాదులా ఇక్కడ తెలంగాణలో జనాలు నీళ్ల కోసం తన్లాడుతుంటే అక్కడ రేవంత్ సారేమో ఢిల్లీకి డబ్బుల కట్టలు మోస్తుండని అంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ అన్ని జూటా మాటలు అంటున్నాడు. మీరే వినుండ్రి మన కేటీ రామారావు సార్ మాటలు. ఏది అడిగితే అది ఇస్తాం. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాకు 500 బోనస్ ఇస్తా, ఇట్లా కోడలు ఉంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో 2 రోజులు ముందు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎక్కకపోతేమో భయం. 2 రోజులు ముందే గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు. 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు.